Hi guys, welcome to my channel Happy Space and ఇవాళ ఫస్ట్ టైం నేను ఒక డే ఇన్ మై లైఫ్ లాక్ చేస్తున్నాను. అక్కడ బర్డ్ కనిపించిందా మీకు? సో దిస్ ఇస్ మై హౌస్. ఇది నా ఉయ్యాల. సో ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్, దిస్ ఇస్ మై క్లీన్ కిచెన్ విచ్ ఐ డెడ్ yesterday night. So first thing in the morning, brush తర్వాత what I do is drink a glass of lemon water with honey. That is what I'm doing today. అంటే ఐ యూజువలీ ట్రై టు డూ ఇట్ బట్ సమ్టైమ్స్ ఐ డోంట్, బట్ ఐ యూజువలీ డూ ఇట్. వామ్ వాటర్లో హనీ అండ్ లెమన్ వేసుకొని ఐమ్ గోయింగ్ టు డ్రింక్ ఇట్ అండ్ దెన్ లెట్ స్టార్ట్ వాట్ సపోజ్ టు బి డన్ ఫర్ ద డే. ప్రస్తుతానికైతే బయట బాల్కనీలో ఆ ఉయ్యాలో కూర్చొని బయటకు చూసుకుంటూ ఈ వ్యూ ఎంజాయ్ చేస్తూ అది తాగుతున్నాను. సో యాక్చువల్లీ మా ఇంటి బయట చాలా మంచిగా పొద్దున్నే బర్డ్స్ అన్నీ వస్తాయి, సౌండ్ చేస్తూ ఉంటాయి. అదంతా చాలా బాగుంటుంది, మీకు వినిపిద్దాం అనుకున్నాను. బట్ సమ్‌హౌ ఆ డే ఒక సైడ్ ఎక్కడో బోరేస్తున్నారు. సో ఆ సౌండ్ తప్పితే ఏం వినిపించట్లేదు. అండ్ మీకు ఇవాళ 2 ఈజీ కర్రీ రెసిపీస్ చెప్పబోతున్నాను. అంటే అద్భుతమైన రెసిపీస్ ఏం కాదు, చాలా క్విక్‌గా మీరు చేసేసుకోవచ్చనమాట. సో ఇట్స్ అ వర్కింగ్ డే. మా వాడికి స్కూల్ ఉంది, నాకు ఆఫీస్ ఉంది. బట్ ఇట్స్ ఆల్ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి విల్ బి మేనేజింగ్ ఎవ్రీథింగ్. సో ఈజీగా వంట అయిపోవాలి. సో ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ నేను ఆలోచించేదైతే లంచ్ గురించి ఆలోచిస్తాను. సో ఒక పక్కన ఆల్రెడీ పాలు కాగిపోతున్నాయి. అండ్ ఇప్పుడు కూర స్టార్ట్ చేసేద్దాము. ఈ గిన్నె ఎందుకు పెడుతున్నానంటే, ముందు రోజు ఆయిల్ గిన్నె కడగడానికని చెప్పి కొత్తగా ఓపెన్ చేసిన ప్యాకెట్ నూనె దీనిలో పోసాను. సో ఈ గిన్నె యూజ్ చేసేస్తే మనము దీన్ని కడిగేసేయొచ్చనమాట. సో దీనిలో టొమాటో కూర చేస్తున్నాను. అండ్ సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఆల్రెడీ కొంచెం ఆయిల్ ఉంది దాంట్లో. పోపు గింజలేస్తాను. పోపు గింజల డబ్బా తీసాను. సో ఫస్ట్ జీలకర్ర, ఆవాలు వేస్తాను. అవి సౌండ్ వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ రెడీగా పెట్టుకున్నాం కదా, కొంచెం కరివేపాకు అండ్ మెంతి కూర మా ఇంట్లో కొంచెం కాస్తదనమాట. కాస్తది సంథింగ్. సో అది వేస్తాను. కొంచెం మెంతి కూర వేస్తే చాలా బాగుంటుంది టొమాటోలో. ఈలోపు నాకెందుకు కొంచెం టొమాటో తగ్గుతుందేమో అనిపించింది, అందుకని ఇంకొక టొమాటో కట్ చేసి పెడుతున్నాను. సో లెట్స్ డూ ఇట్. సౌండ్ వచ్చేసింది. సో ఆనియన్స్ వేస్తాను ఇప్పుడు. ఆనియన్స్ వేసిన తర్వాత యాజ్ యూజువల్ మనం మామూలు కర్రీ చేసినట్టు దీనిలో పెద్ద వింతగా విచిత్రంగా నేను ఏం చేయను. బట్ నేను కొంచెం కర్డ్ యాడ్ చేస్తాను టొమాటో కర్రీలో. చాలా బాగుంటుంది కర్డ్ యాడ్ చేస్తే. సో ఎస్, కలిపెడుతున్నాను. అండ్ కొంచెం మెంతికూర చెప్పాను కదా, అది వేసాను. మెంతికూర కూడా చాలా ఫ్లేవర్ యాడ్ చేస్తుంది టొమాటో కర్రీలో. అండ్ కరివేపాకు. ఇవి కొంచెం వేగిన తర్వాత, కొంచెం ఇట్లా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లిపాయ వేస్తాం మేము. అంటే చాలామంది అల్లం వెల్లిపాయ వేయరని విన్నాను, నాన్ వెజ్లో తప్పితే. బట్ మేము ఎవ్రీ కర్రీలో అల్లం వెల్లిపాయ వేస్తాము. అండ్ దెన్ టొమాటోస్ వేసాను. ఇంకో పక్కన పోహాకి బ్రేక్ఫాస్ట్ కోసం అది కూడా చేసేస్తున్నాను. బికాజ్ మా వాడికి స్కూల్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో బిఫోర్ హీస్ అప్ నేను పోహా రెడీ చేసేయాలి. సో దిస్ ఇస్ మై పోహా అండ్ టొమాటో కర్రీ అయిపోతుంది. సో లంచ్ అండ్ డిన్నర్ యాక్చువల్లీ సార్టెడ్. ఇది మా వర్క్ స్పేస్, ఇది మా అయింది. అండ్ ఈ పక్కన నాది. సో దిస్ ఇస్ వేర్ వీ వర్క్. బట్ నేను యాక్చువల్గా ఇంతకుముందు అంటే యూజువలీ మా ఇన్లాస్ మాతో ఉంటారు. ఇఫ్ దే నాట్ విత్ మీ దిస్ విల్ బీ అ వెరీ వెరీ హెక్టిక్ డే. అదర్వైజ్ కొంచెం కూల్గానే ఉంటుంది. సో మా వాడు బ్రష్ చేసుకుంటున్నాడు. Left, right, up, down, up. సో మా వాడికి బ్రేక్ఫాస్ట్ అంతగా నచ్చదు పోహా, ఆయనకి ఇడ్లీ దోశనే కావాలి. సో వాడి కోసం కొంచెం ఫ్రూట్ కూడా కట్ చేసి పెట్టాను. చిన్న చిన్న పీసెస్ కట్ చేస్తే వాడు తినేస్తాడు. అంటే అది ముందే చూపించాను నేను, ఇది తినకపోతే సరిపోదు అనిపించినప్పుడు చూపిస్తాను. సో మేము ఇంతకుముందు ఐ యూస్ టు ఫీడ్ హిమ్ టీవీ చూపించి, బట్ నవ్ ఐ డేస్ ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు ఫీడ్ హిమ్ లైక్ దిస్ అనమాట. ముగ్గురం ఒట్ట ప్లేస్ కూర్చొని తింటే టీవీ చూడకుండా తింటాడేమో అని ట్రై చేస్తున్నాను. హీఈస్ డూయింగ్ ఇట్ సమ్ టైమ్స్. సో దిస్ ఇస్ వర్కింగ్. దా ఇది సో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అండ్ స్కూల్ స్టార్ట్ అయిపోతుంది. లక్కీలీ మొత్తం తినేసాడు కాబట్టి ఫ్రూటీ క్లాస్ బ్రేక్లో ఎప్పుడైనా ఇస్తాను.
సో ఇది నా వర్క్ స్పేస్. పాలు బయట నుంచి తెచ్చి వినయ్ వాష్ చేస్తారు. వాష్ చేశాక యూజ్ చేస్తామన్నమాట. లైక్ అట్లనే యూజ్ చేయం. సో మా వాడి స్కూల్ స్టార్ట్ అయిపోయింది. స్కూల్ అక్కడ రన్ అయిపోతుంది అండ్ ఇక్కడ వర్క్ కూడా స్టార్ట్ చేసేసాను నేను. మధ్యలో ఇలా చేసుకుంటూ, అంటే ఇది కొంచెంసేపు నేను కొంచెంసేపు మా ఆయన చేస్తాము. ఇట్స్ నాట్ దట్ ఐ ఓన్లీ డూ ఎవ్రీథింగ్. హీ హెల్ప్ మీ అ లాట్. ఇంట్లో ఎవరు లేనప్పుడు వి బోత్ టుగెదర్ డూ ద థింగ్స్ యాక్చువల్లీ, అంతే. అదర్వైజ్ ఇట్ డజంట్ వర్కౌట్. ఒక్కళ్ళే చేసుకోవాలంటే అన్నీ అవ్వవు. సో నేను కొంతసేపు కూర్చుంటాను అండ్ మా ఆయన కొంతసేపు కూర్చుంటారు. సో మా వాడి బ్రేక్లో వాడికి ఒక ఫ్రూట్ ఇచ్చి నేను టీ చేస్తున్నాను మా కోసం. సో మేము మంచిగా షుగర్ వేసుకొని టీ తాగుతాం. ఇట్స్ నాట్ లైక్ ఏం లేకుండా తాగమని కాదు. టీ ఈజ్ లైక్ అవర్ సేవియర్ డ్రింక్. ఐ లవ్ ఇట్ అ లాట్. ఐ కాంట్ సర్వైవ్ వితౌట్ టీ. అండ్ అల్లం చాయ్, ఐ లవ్ అల్లం చాయ్. సో సి ఇది చూస్తుంటేనే లైక్ ఇట్ ఫీల్ సో హ్యాపీ. టీ అంటే ఐ రియలీ లైక్ మేకింగ్ టీ ఆల్సో. సో టీ అయిపోయిన తర్వాత టీ కూడా తాగేసి మధ్యలో లిటిల్ బ్రేక్ లాగా అనమాట మాకు. వాళ్ళకి కూడా బ్రేక్ ఇస్తారు, మా అబ్బాయి వాళ్ళకి. సో అండ్ దెన్ విల్ సిట్ బ్యాక్ టు వర్క్. అండ్ ఈ టీ అయ్యేలోపు నేను బియ్యం కడిగేస్తున్నాను, అన్నం పెట్టేస్తాను. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు పెట్టేసే టీ ఆలోపు అయిపోతుంది అనమాట. అండ్ అన్నం మేము తినే టైంకి అయిపోతుంది. అండ్ మెయిడ్ కూడా లేదు కాబట్టి గిన్నెలు కూడా కడిగేసుకోవాలి. అవి మా పోహా గిన్నెలు. సో అవన్నీ కడిగేసి అండ్ దెన్ ఐ విల్ స్టార్ట్ వర్కింగ్ అగైన్. మధ్యలో మా వాడు స్కూల్ చూసుకుంటూ దిస్ ఇస్ హౌ ఇట్ గోస్. ఇంకా అట్లా హరీ బరీగానే ఉంటుంది. బట్ దట్ ఈస్ హౌ ఇట్స్ హ్యాపెనింగ్ దీస్ డేస్ బికాస్ ఆఫ్ కరోనా, మెయిడ్స్ లేకపోవడం అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అంతతో అలాగే అవుతుందన్నమాట. సో వీ కాంట్ డూ ఎనీథింగ్. అండ్ సేమ్ టైం క్లీనింగ్ కూడా చేసేసుకోవాలి. అండ్ ఈ టీ చేసేటప్పుడు, పాలు కాగబెట్టేటప్పుడు సైడ్కున్న గిన్నెలు కడిగేసుకుంటూ ఉండాలి. బట్ ఈ గిన్నెలు తప్పట్లేదు. సో ఇప్పుడు టీ తాగేద్దాం అండ్ దెన్ విల్ గో బ్యాక్ టు వర్క్ అగైన్. మధ్యలో మా వాడితో కూడా నేను పని చేపిస్తుంటాను అప్పుడప్పుడు. ఇవన్నీ కింద పడేసాడు, అన్నీ ఏరమని చెప్పాను. ఏసేటప్పుడు నిమిషంలో పడేస్తాడు కదా, ఏరేటప్పుడు అరగంట ఏరుతాడు. అసలు చూడండి ఎంతసేపు ఏరుతాడో, అటు ఇటు తిరుగుతూ దాని మీద ఎక్కి దీని మీద ఎక్కి. మొత్తానికి పని చేస్తాడు కానీ చాలాసేపు చేస్తాడు అనమాట. అయ్యో పాపం ఎందుకు చెప్పామా వీడికి పని అని అనిపించేంతసేపు చేస్తాడు. బట్ చేపిస్తాను నేను అప్పుడప్పుడు. బికాస్ అన్నీ అలా పడేస్తే ఊరుకుంటూ ఉంటే వాడికి నేర్చుకోవడం రావాలి కదా. సో ఐ ట్రై టు మేక్ హిమ్ డూ థింగ్స్ ఫర్ హిమ్సెల్ఫ్. సో అసలు చూడండి ఎంతసేపు ఏరుతాడు. సో క్లాస్ అయిపోయింది, జామకాయ అయిపోయింది, ఇప్పుడు బిస్కెట్ తింటున్నాడు. అవి ఏరినందుకు ఇది ప్రైజ్ మనీ అనమాట. సో లంచ్కి ముందు అందరం ఫ్రెష్ అయిపోతాము. సో దిస్ ఇస్ మై అవుట్ఫిట్ ఫర్ దిస్ డే. అండ్ దెన్ దిస్ ఇస్ మై స్కిన్ కేర్ రొటీన్, ఒక మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్. ఐ ఆల్సో పుట్ మై ఐ క్రీమ్ బట్ ఐఎమ్ నాట్ షోయింగ్ ఇట్ టుడే. సో దిస్ ఇస్ అవర్ లంచ్. ఒక పాపడ్, టొమాటో కర్రీ, అన్నం అండ్ రాత్రి చేసిన సాంబార్ కూడా ఉంది. ఏమి అలా పడేయం మేము. సాంబార్ అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ డే. అండ్ దిస్ ఇస్ డైరెక్ట్లీ ఇన్ ద ఈవినింగ్ వీఆర్ గోయింగ్ అవుట్ ఫర్ అ వాక్. ఊరికి అట్లా ఒకసారి బయటికి ఒక 15 minutes నడిచి వస్తామన్నమాట. మాకు కూడా కొంచెం ఫ్రెష్గా ఉంటుంది ఈ వర్క్. అండ్ ఇంట్లోనే ఉంటే విత్ ఆల్ మాస్క్స్ అండ్ సేఫ్టీసే వెళ్తాము. అది కూడా ఒక 1 month నుంచి వెళ్తున్నాము. వీడికి బాగా బోర్ కొడుతుంది. అండ్ మా ఇన్లోస్ ఉంటే వాళ్ళతో బాగా ఆడుకుంటాడు, బట్ వాళ్ళు లేరు కాబట్టి. సో మా వాడికి ఫ్రూట్ అండ్ మాకు చాయ్ అట్ ద సేమ్ టైం రెడీ చేసేసాను. సో చాయ్ అవుతుంది ఇక్కడ. సేమ్ థింగ్, అల్లం, చాపత్తా, షుగర్ అన్నీ వేసేసి చేశాను. ఐ లవ్ మై చాయ్ గైస్. చాయ్ ఇస్ ఫర్ లైఫ్. అండ్ దెన్ 7 అయిపోయింది ఇప్పుడు ఆల్రెడీ. టీ తర్వాత మళ్ళీ వర్క్ చేసేసాము. సో ఇప్పుడు ఇంకొక చిన్న ఈజీ రెసిపీ చూపిస్తున్నాను. నేను ఒకటే కూర పొద్దున్నే చేయను, నాకే బోర్ కొడుతుంది అది 2 సార్లు తినాలంటే. అందుకే నేను ఇంకో కూర చేస్తాను సాయంత్రం. బట్ అన్నీ ఈజీగా అయిపోయేవి చేసేస్తాను. కుక్కర్లో ఆలూ కర్రీ అనమాట. అండ్ మా వాడికి కూడా కొంచెం లూజ్గా ఉన్న కూరలు అంటే ఇష్టము. సో ఫస్ట్ ఆనియన్స్, కరివేపాకు, పొటాటో అన్నీ కట్ చేసి పెట్టేసుకుందాము. అన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత, అంటే ముందు స్టవ్ కూడా ఆన్ చేయాలి. నేను అక్కడ స్టవ్ ఆన్ చేయలేదు అనుకుంటా. అండ్ దెన్ ఐ క్విక్లీ మేక్ ఆలూ కర్రీ, ఆలూ గ్రేవీ కర్రీ అనమాట. మసాలాలు అవి ఏం వేయను, కొంచెం రసం పౌడర్ మాత్రం వేస్తాను. కొబ్బరి పొడి ఉంటే అది కూడా వేసుకోవచ్చు, నా దగ్గర లేదు. సో దిస్ ఇస్ హౌ ఐ కుక్ ఇట్. ఐ రోడ్ క్విక్లీ. కరివేపాకు, కొత్తిమీర కూడా రెడీగా పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసేసి
మనం అలాగే పొద్దున చేసినట్టుగానే ఈ పోపు దినుసులన్నీ వేసుకొని, ఆ తర్వాత ఆనియన్స్, కరివేపాకు వేసేసుకొని, ఇది మధ్యలో అవుతుండగానే మనం గిన్నెలు కడిగేసుకుంటూ, గిన్నెలు సర్దేసుకుంటూ ఇవన్నీ కూడా చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ 7 అయిపోయింది. నా వర్క్ అవ్వలేదు. ఇది అయిపోయినాక మా వాడికి తినిపించాలి, నేను తినాలి, పడుకోవాలి, ఇల్లు కూడా క్లీన్ చేయాలి. ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్కి మళ్ళీ హాల్ కిచెన్ ఇదే విధంగా ఉండాలి కదా, నేను పొద్దున్న లేచేసరికి లేదంటే పని అవ్వదు. సో లెట్స్ స్టార్ట్ కుకింగ్. వేసేసాను పోపు గింజలన్నీ వేసేసి, పసుపు కూడా వేసేసాను నేను, ఎందుకంటే నాకు మళ్ళీ అది రెండోసారి కిందికి తీయడానికి బద్ధకం. ఆనియన్స్ కూడా వేసేసాను. అన్నీ వేసేసి కుక్కర్లో పెట్టేయడమే. దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఈజీ రెసిపీ అండ్ ఇట్ టర్న్స్ అవుట్ రియలీ రియలీ టేస్టీ. ఐ లైక్ ఇట్ సో మచ్. కరివేపాకు అది కూడా వేసిన తర్వాత పైన పెట్టేసి కలిపేసి అన్నీ కలిపేయడమే. అండ్ ఇప్పుడు ఏం చేస్తానంటే కొంచెం అల్లం వెల్లిపాయ వేసేసి, ఇందులో కూడా మీరు మెంతికూర వేసుకోవచ్చు. ఇందులో కూడా చాలా ఫ్లేవర్ యాడ్ చేస్తుంది. బట్ పొద్దున్న తింటేసాను కాబట్టి మాకు ఇంత మెంతికూర లేదు, కొంచెమే ఉంది. సో ఇదన్నమాట మన ఆలు కర్రీ. సో కొంచెం కొంచెం కుక్ అయిన తర్వాత నేను ధనియాల పొడి కూడా ముందే వేసేస్తున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే పొద్దున యాక్చువల్గా నేను వండిన టొమాటో కూర కొంచెం మిగిలింది. ఒక టొమాటో ఎక్స్ట్రా యాడ్ చేశాను కదా, తక్కువ అవుతుందేమో అని. ఆ ఒక్క టొమాటోనే మిగిలిపోయింది. సో ఆ టొమాటో కూడా ఇందులో యాడ్ చేసేస్తాను. బికాజ్ ఎలాగో మనము టొమాటో ఆలు కలిపే చేసుకుంటాం కదా. సో అది రసం పౌడర్ వేసాను. సో దిస్ ఇస్ హౌ మొత్తం కలిపెట్టేసి కొంచెం వాటర్ యాడ్ చేసి, చాలా ఈజీ రెసిపీ అండి. మనం పోపు పెట్టుకొని జీలకర్ర, ఆవాలు, ఆనియన్స్, కరివేపాకు వేసుకున్న తర్వాత పొటాటో కట్ చేసింది వేసుకొని, కారం, ఉప్పు, నేను ధనియాల పొడి కూడా ఎప్పుడే యాడ్ చేసేస్తాను. వేసేసి ఇన్ కేస్ మీ దగ్గర కొబ్బరి పొడి ఉంటే కొబ్బరి పొడి అండ్ రసం పౌడర్ ఉంటే రసం పౌడర్ వేసేయాలి. టొమాటోస్ నేను యూజువల్గా యాడ్ చేస్తాను. ఇన్ కేస్ మీరు టొమాటోస్ ముందు యాడ్ చేయాలనుకుంటే ఆనియన్స్ వేసినప్పుడు టొమాటోస్ యాడ్ చేయాలి. ఇక్కడ సైడ్కి గిన్నెలు కూడా కడిగిన గిన్నెలు ఆరిపోయినవి కూడా సర్దేస్తున్నాను నేను. టొమాటోస్ ఫస్ట్ యాడ్ చేయాలంటే ఆనియన్స్తోనే యాడ్ చేయాలి. బట్ నేను కుక్డ్ టొమాటోస్ యాడ్ చేస్తున్నాను కదా, ఆల్రెడీ కూర యాడ్ చేస్తున్నాను కదా మిగిలిపోయింది, అందుకని చెప్పి తర్వాత చేస్తున్నాను. కర్రీ చేసుకోవచ్చు, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్పు కారం మనం కరెక్ట్గా వేసుకోగలిగితే చాలు. సో గిన్నెలన్నీ సర్దేశాను అండ్ ఆల్రెడీ కడిగిన గిన్నెలన్నీ దానిలో పెట్టి మళ్ళీ ఆరడానికి పెట్టాను. అండ్ మా వాడికి వాళ్ళ పోహ నచ్చలేదు కదా, సో దోశ చేస్తున్నాను, దానికోసం నానబెట్టాను. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టేస్తే రేపు మార్నింగ్కి దోశ పిండి రెడీ అయిపోతుంది. సో అది గ్రైండ్ చేస్తున్నాను. సో ఇక్కడ మన కూర రెడీ అయిపోయింది. లాస్ట్కి కొత్తిమీర వేయటానికి అది కుక్కర్ ఓపెన్ చేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ అలా ఒక్కసారి 5 మినిట్స్ అలా బాయిల్ చేస్తే బాగుంటుంది. సో కొత్తిమీర కడిగి చేత్తోనే తుంచి అందులో వేస్తానన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, మీరు ట్రై చేయండి. వెరీ సింపుల్. ఆనియన్స్, ఆలు, టొమాటో, అది నేను ముందుగా చెప్పినట్టు టొమాటో కర్రీ వేసాను కాబట్టి నేను ఆలు కొంచెం ఫ్రై అయిన తర్వాత విజిల్ పెట్టే ముందు, అదే కుక్కర్ క్లోజ్ చేసే ముందు టొమాటో కర్రీ వేసాను. చాలా చాలా టేస్టీగా వచ్చింది. అది వేస్ట్ అవ్వకూడదని వేసాను అనమాట. సో కర్రీ అయిపోయింది అండ్ కొత్తిమీర మళ్ళీ సర్దేసి లోపల పెట్టేస్తున్నాను. అండ్ డిన్నర్కి మా వాడికి రైసే వండాను. మేము మాత్రం ఈ పరోటా తెచ్చుకున్నాం అనమాట బయట నుంచి. రెడీమేడ్వి దొరుకుతాయి కదా, సో అవి జస్ట్ ఫ్రై చేసుకోవడమే. ఇవాళ ఈవినింగ్ షాప్కి వెళ్ళాం కదా, అప్పుడు తెచ్చుకున్నాము. సో అది మా డిన్నర్. ఇవాళ డిన్నర్ ఐల్ షో యూ ద ప్లేట్ హౌ ఇట్ లుక్డ్. దిస్ ఇస్ ఇట్. సో ఆలు కర్రీ మాత్రం సూపర్ సింపుల్ అండ్ సూపర్ టేస్టీ, మీరు ట్రై చేయండి. చాలా లైట్గా ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది. సో ఫైనల్లీ మా ఇల్లు నైట్ అయ్యేసరికి ఇలా ఉంటుంది అనమాట. మా వాడు ఆడుకొని మేము అది ఇది అంటే ఇంక డే అంతా ఏం సర్దను, లాస్ట్కి ఒకసారి సర్దేస్తాను. మెయిడ్ కూడా లేదు కాబట్టి ఇల్లు కూడా ఊడ్చేసుకోవాలి. సో ఆ క్లీనింగ్ అంతా నైటే పెట్టుకుంటానన్నమాట. మళ్ళీ మార్నింగ్ లేచిన తర్వాత నాకు అంత టైం ఉండదు అండ్ ఓపిక కూడా ఉండదు. సో ఫటాఫట్ ఇల్లు క్లీన్ చేసేసి ఫ్రెష్ అయిపోయి ఇంకా పడుకోవడమే. సో కిచెన్లో వాడికి పాలు తాగడానికి చల్లారి పెడుతున్నాను.
సో కిచెన్ క్లీన్ అయిపోయింది అండ్ ఇప్పుడు ఇల్లు కూడా క్లీన్ చేసేసాను. అన్నీ అయిపోయాయి. ఇంకా నాకు ఫుల్ నిద్ర వస్తుంది. లైక్ ఐఎమ్ అబౌట్ టు స్లీప్. సో ఐ థాట్ ఐల్ షో యూ మై స్కిన్ కేర్ రొటీన్, నైట్ స్కిన్ కేర్ రొటీన్. ఇట్స్ వెరీ వెరీ సింపుల్. అన్నీ క్లీనింగ్ అయిపోయినాయి. సో I'm going to sign off. So, okay, let's quickly see my skincare routine and then good night. First, moisturizer. This one, Clinique. ఏదో ఒక మాయిశ్చరైజర్. మాయిశ్చరైజర్ తర్వాత లిప్ బామ్, ఇది బర్డ్స్ పీస్ది. ఆ తర్వాత ఇది ఇదొక టూ డ్రాప్స్ సరిపోతుంది. ఉంది. దిస్ ఇస్ అ వెరీ ఎక్స్పెన్సివ్ వన్. ఓకే, ఐ క్రీమ్ కూడా రాసుకుంటా నేను. దాని బదులు ఇది తెచ్చిన బయటికి. సో ఐ క్రీమ్ కూడా రాసుకొని పడుకుంటా. ఐఎమ్ నాట్ గోయింగ్ టు గెట్ ఇట్ అవుట్ సైడ్. That's it for this video, guys. Thank you so much for watching if you watched it this long. And okay, good night.